ఒకప్పుడు గుళ్ళోకొచ్చేటటువంటి దళితుడిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు చూస్తా కూర్చున్నది హిందూ సమాజం. ఆ కారణంగా ఒక సామాజిక వర్గం హిందుత్వానికి దూరమై క్రైస్తవ మతం వైపుకి వెళ్ళడమా, లేకపోతే బౌద్ధ మతం వైపుకి వెళ్ళడమా జరిగింది. ఆ రోజున హిందూ పెద్దల మౌనం హిందుత్వానికి దశాబ్దాల శాపమయ్యింది. ఇవాళ ప్రేమ పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో, వ్యవస్థ పేరుతోనో, వ్యాపారం పేరుతోనో ముస్లిం మత వ్యాప్తి చేసుకోవడంలో తప్పు లేదు వస్తానంటే. అలా కాకుండా ప్రేమించినప్పుడేమో ఏ మతమైనా పర్లేదని ప్రేమ అయిన తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు మా మతంలోకి రావాలి. అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థలు చదువు రానప్పుడు మత పెచ్చతో ఉన్నారంటే ఒక అర్థం ఉంది. చదువు వచ్చాక ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేస్తేనే కరెక్ట్ అని వాదించేటటువంటి డాక్టర్ల మాడ్యూల్ దగ్గర నుంచి ఇప్పుడు టీసీఎస్లో జరిగినటువంటి క్రూరమైన చర్యల దాకా చూస్తున్నాం. ముస్లిం పెద్దలు స్పందించాలి. ఇలాంటి దారుణాలు వద్దని తమ సమాజాన్ని కన్విన్స్ చేయాలి. ఇలాంటిది చేసేవాడు మతానికి ద్రోహం చేస్తున్నాడు, సమాజానికి ద్రోహం చేస్తున్నాడని చెప్పాలి. లేకపోతే క్రమంగా స్వమతంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించలేకపోయాం, వాళ్ళకి హక్కుల్ని కల్పించలేకపోతున్నాం. త్రిపుల్ తలాక్ లాంటి వాటితో వాళ్ళు దారుణమైన ఇబ్బందులు పడ్డారు. చిన్న పిల్లల్ని కూడా పెళ్ళిళ్ళు చేసుకునే షేకుల నుంచి రక్షించలేకపోయాం. అక్కడ తప్పు చేసి ఇప్పుడు తప్పు చేస్తే భవిష్యత్తులో ముస్లిం సమాజానికి ఇది సమస్య అవుతుంది. హిందూ, బౌద్ధ, ముస్లిం, క్రైస్తవ, జైన్ అందరూ సమానమే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే అన్నటువంటిది కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ముస్లిం పెద్దలు తీసుకోకపోతే విభేదాల వ్యాప్తిలో వాళ్ళ పాత్రే పెద్దదవుతుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.